ములక్కాడల కూర అంటే చాలా ఇష్టం కానీ ఒలుచుకొని తినలేము అన్న వాళ్ళ కోసము ఇలాగా ములక్కాడలు మొత్తం ఒలిచేసి కర్రీ చేసేయండి. చాలా బాగుంటుంది. ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగా ములక్కాడలు స్టీమ్ మీద ఉడకబెట్టాలి. వాటర్లో వేసేసి ఉడకబెడితే అందులో ఉన్న విటమిన్స్ అన్ని ఎగిరిపోతాయని నా నమ్మకం. కాబట్టి నేనైతే స్టీమ్ చేస్తాను. ఎక్కువ బాయిల్డ్ అయితే చేయను. వెజిటేబుల్స్ ఏవైనా సరే. గుడ్లు పెట్టాను. ఇంకొక ప్లేట్ పెట్టి ములక్కాడ ముక్కలు వేస్తున్నాను. ఇవన్నీ కూడా కింద గుడ్లు అయితే వాటర్ ఉంటుంది కాబట్టి బాయిల్ అయిపోతాయి. ఇవైతే స్టీమ్ అవ్వాలి కాబట్టి ఇలా పెట్టానండి. చాలా బాగా కుక్ అయిపోయినాయి. ఇవన్నీ కూడా కొంచెం చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఒక స్పూన్ సాయంతో ఇవన్నిటిని కూడా ఇలా వలిచేసేయండి. చూపిస్తున్న విధంగా మొత్తం గుజ్జంతా తీసేస్తే ఈజీగా చూసారా ఎంత ఈజీగా పల్పంతా వచ్చేసింది కదా. దీన్ని ఒక సైడ్ పెట్టేసుకుని మనం కర్రీ స్టార్ట్ చేసేది. ముందుగా కడాయి హీట్ చేసి ఆయిల్ వేసి మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఫస్ట్ ఫ్రై చేసేయండి. ఈ విధంగా మంచిగా ఫ్రై చేస్తే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పక్కకు తీసేసుకుని ఆయిల్లో పసుపు వేయడం వల్ల అతుక్కోకుండా కింద కడాయికి అతుక్కోకుండా మంచిగా ఫ్రై అవుతాయి అనమాట. తర్వాత 2 మీడియం సైజ్ ఆనియన్స్ చిన్న ముక్కలు కట్ చేసుకుని అలాగే 4 పచ్చిమిరపకాయ చీలికలు కూడా వేసుకుని బాగా ఫ్రై చేయండి. కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా మగ్గిపోతాయి ఆనియన్స్. ఇవి బాగా మగ్గుతూ ఉన్నప్పుడు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయండి. తక్కువ వేసుకోండి, ఎక్కువ వద్దు, ఎండాకాలం వేడి చేస్తుంది. అలాగే ఒక 4 టమాటాలు చిన్న ముక్కలు కింద కట్ చేసుకుని వేసేసేయండి. ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయి మెత్తన అయిన తర్వాత ఇప్పుడు మనం ఒలిచి పెట్టుకున్న ములక్కాడ గుజ్జు కూడా వేసేసి కారం 1.5 స్పూన్ కారం వేసానండి, మా కారానికి తగినట్టు. అలాగే కొంచెం పసుపు ఆల్రెడీ కొంచెం వేసాం కాబట్టి చూసి వేసుకోండి. కొంచెం ధనియాలు జీలకర్ర పొడి అలాగే కొంచెం గరం మసాలా వేసేసి సాల్ట్ కొంచెం సరిపడగా వేసుకోండి. ఆల్రెడీ మనం ఉల్లిపాయల్లో వేసాం కాబట్టి చెక్ చేసుకుని సాల్ట్ కూడా వేసేసుకోండి. తర్వాత ఇదంతా ఒకసారి బాగా ఫ్రై చేసి సగం గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలండి. ములక్కాడలు అన్నీ ఉడికిపోయి ఉన్నాయి కదా, మనకి సగం వాటర్ అయితే సరిపోతుంది. ఈ విధంగా మంచిగా కలిపేసి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ పోసుకుంటే సరిపోతుంది. వాటర్ పోసే క్లిప్ అయితే మిస్ అయిందండి. తర్వాత వాటర్ పోసి కొంచెం ఉడుకుతూ ఉన్నప్పుడు ఇలా ఎగ్స్ని కూడా వేసేసేయండి. ఒక 2-3 నిమిషాలు ఇలా వదిలేస్తే కూర అంత ఇలా దగ్గరికి అయిపోతుంది అనమాట. లాస్ట్లో కొంచెం కొత్తిమీర చల్లుకుని వేడివేడిగా రైస్ తోటైనా రోటీతోటైనా సర్వ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. నచ్చితే లైక్ చేయండి.